హలో అండి అందరికీ నేను ఛత్తీస్గఢ్లోని భోపాలపట్నం రాజ్యానికి రావడం జరిగింది। ఈ భోపాలపట్నం రాజ్యం ఆదివాసీ గోండ్వానా సామ్రాజ్యంలోని ఒక ఊరు। ఈ భోపాలపట్నం రాజ్యాన్ని ఆదివాసీ గోండ్వానా రాజులు పరిపాలించడం జరిగింది। ఈ భోపాలపట్నం రాజ్యంలో ఇప్పటికీ ఎక్కువగా పాపులేషన్ ఉన్న జనాభా ఏంటంటే ఆదివాసులే। ఇక్కడ ఆదివాసీ సామ్రాజ్యం మాత్రమే నడుస్తూ ఉంటుంది। ఈ ఛత్తీస్గఢ్లోని భోపాలపట్నం ఊరిని పూర్వం రోజుల్లో ఆదివాసీ భోపాల్ రాజు పరిపాలించడం జరిగింది। అందువల్ల ఈ ఊరికి భోపాలపట్నం అనే పేరుని నామకరణం చేయడం జరిగింది। ఈ భూపాలపట్నం పరిపాలన మొత్తం ఆదివాసీ ప్రజల సమక్షంలో పరిపాలన నడుస్తుంది। ఈ భూపాలపట్నం ఊరు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది। ఛత్తీస్గఢ్ సీఎం ఒక ఆదివాసీ సీఎం విష్ణుదేవ్ సహాయ్। ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం ఆదివాసీ గోండ్వానా రాజుల పరిపాలన సమక్షంలోనే నడుస్తుంది। ఈ భూపాలపట్నం రాజ్యం అడవి ప్రాంతంలో ఇప్పటికీ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని చాలా మంది ప్రజలు చెప్తూ ఉంటారు। ఈ ఊరికి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి డెవలప్ కావడానికి కారణం ఇక్కడ ఉన్న ఖనిజ నిక్షేపాలే కారణం। వాళ్ళు ఇక్కడ పర్మనెంట్ గా వాళ్ళ అడ్రస్ మార్చుకొని ఇక్కడే పర్మనెంట్ గా స్థిరపడిపోయారు। ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి। ఇప్పటికీ ఈ భూపాలపట్నం రాజ్యం మాత్రం ఆదివాసుల పరిపాలనలోనే నడుస్తుంది। ఇప్పటికీ ఇది చాలా డెవలప్ అయింది। మీరు చూశారు కదా ఈ ఊరు ఎలా డెవలప్ అయిందో। ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం ఊరు। మీరు ఎప్పుడన్నా వస్తే ఈ ఊరిని చూడవచ్చు। ఇక్కడ ఉండే డెవలప్మెంట్ కూడా మీరు చూడవచ్చు। ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి।